హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఆల్రెడీ అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం, ఆయన బయటకు రావడం, ఇది ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం మనం చూసాం. ఇప్పుడు తెలంగాణలో మరో 2 పెద్ద అరెస్టులు కూడా జరగబోతున్నాయంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి సంబంధించి స్కామ్ జరిగింది, అరెస్ట్ అవుతారు అని అంటున్నారు. ఎందుకంటే గవర్నర్ గారి దగ్గరకు ఒక ఫైల్ పంపించారు, అరెస్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి. ఆ ఫైల్ ఇప్పుడు రిటర్న్ అయిపోయింది, దాంట్లో ఏముందో బయటకు రావట్లేదు. కాకపోతే తొందరలో అరెస్ట్ అవ్వచ్చు అని ప్రచారం అయితే జరుగుతుంది. ఇక మోహన్ బాబు గారు బెయిల్ పిటిషన్ కూడా నిన్న ముందస్తు బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా అరెస్టు ఈ 24 తర్వాత, అంటే అప్పటి వరకు ఏ చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పింది కాబట్టి ఆ తర్వాత అరెస్ట్ అవ్వచ్చు అని అంటున్నారు. మరి ఈ 2 అరెస్టులు కూడా చూడొచ్చు అంటారా? మీరేం చెప్తారు మేడం ఈ అరెస్టుల పర్వం గురించి? ఈ చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోద్దండి. ఇందులో మీరు నేను చెప్పగలిగేది ఏమీ లేదు. ఇప్పుడు కొన్ని హై ప్రొఫైల్ కేసులు ఇవి. అవును, ఈ హై ప్రొఫైల్ కేసుల్లో చట్టం తన పని తాను చేసుకోకపోతే ప్రభుత్వం అబాస్పాలు అవుతుంది. అందుకే ప్రభుత్వము ఈ మనసులో ఇష్టం లేకపోయినా, వీళ్ళంతా ఒకే జాతి పక్షులు కాబట్టి మనసులో ఇష్టం ఉండదు వీళ్ళకి, కానీ తప్పదు. ప్రజాగ్రహం వస్తుందనో లేకపోతే మరకబడుతుందో ప్రభుత్వం మీద అని చేస్తారు. చేసి తూతూ మంత్రంగా మళ్ళీ వాళ్ళకి ఇమ్మీడియట్గా ఈ చేత్తో అమలు చేసి ఈ చేత్తో ఏదో ఒక రిలీఫ్ ఇచ్చేస్తారు, ఊరట ఇచ్చేస్తారు. ఇప్పుడు నిన్న చూడండి, నిన్న పొద్దున అరెస్ట్ చేశారు, నిన్న సాయంత్రం హైకోర్టు ఇచ్చింది. పోనీ కింద కోర్టు ఇచ్చేసింది కదా 14 రోజుల రిమాండు, సరే కానివ్వండి అంటారు మామూలుగా అయితే. ఎలాగో అయిపోయింది కదా ఇంకేంటి అంటారు. కానీ మరి హైకోర్టు నిన్న ఎట్లా ఇచ్చింది, మధ్యంతర బెయిల్ ఎట్లా ఇచ్చింది అల్లు అర్జున్కి? అదే సామాన్యులకైతే ఇస్తారా? నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, చెంచల్గూడ జైల్లో నాకు తెలిసి బెయిల్ ఇచ్చేవాళ్ళు లేక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పాటు అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. బెయిల్ కోసం అని చెప్పి షూరిటీలు కట్టేవాళ్ళు లేక, షూరిటీలు ఇచ్చేవాళ్ళు లేక, షూరిటీలు ఇచ్చేవాళ్ళు ఉన్న డబ్బులు చేతిలో లేక మగ్గిపోతున్నారు. కానీ అంతా కలిపి ఒక 10-12 గంటలు జైల్లో ఉన్నందుకు అల్లు అర్జున్కి ఏ మాదిరి ఇది దొరుకుతుందో, ఆయన సినిమా రంగం దగ్గర నుంచి కావచ్చు, డబ్బులున్న వాళ్ళ దగ్గర నుంచి కానీ, అభిమానుల దగ్గర నుంచి కానీ, అలాగే మీడియా నుంచి కానీ ఎంత ఆప్యాయత అనురాగం దొరుకుతుందో, ఆయనకి ఎంత మద్దతు దొరుకుతుందో చూడండి. మరి డబ్బులున్న వాళ్ళ ఇంట్లో జరిగితే ఇట్లాగే ఉంటుంది కావచ్చు. మరి వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళంతా డబ్బులు లేనివాళ్ళు, ఆ డబ్బులు లేని వాళ్ళ పక్కన ఎవరు మాట్లాడతారు చెప్పండి? ఈ ద్వంద్వ నీతి నడుస్తుంది. రేపు పొద్దున మోహన్ బాబు గారు అరెస్ట్ అయితే కూడా మోహన్ బాబు గారు కూడా ఇట్లాగే రిలీజ్ అయిపోతారు. దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలకి వాళ్ళు బాధ్యత వహించాల్సిందే. అది తప్పు అయితే ఎఫ్ఐఆర్ చేయగలిగితే, ఎఫ్ఐఆర్ ప్రకారం అది 7 సంవత్సరాల లోపు శిక్ష పడేదైతే స్టేషన్ బెయిల్ ఇస్తారు. 7 సంవత్సరాలు పైబడే శిక్ష అయితే గనక కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే, రిమాండ్కి వెళ్లాల్సిందే, అక్కడ కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సిందే. ఇది ప్రొసీజర్, ఎవరికైనా ప్రొసీజరే, వీళ్ళకైనా అదే ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఫార్ములా 1 రేస్ విషయంలో ఆయన తప్పటడుగులు వేశాడు అంటే చట్టం భూతద్దానికి కొన్ని భూతద్దం పెట్టకుండా కూడా దొరికే తప్పులు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. కొంతమంది భూతద్దం పెడితేనే కనిపించేవి ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు పేదవాళ్ళు అనుకో, వాళ్ళని శిక్షించాలని ప్రభుత్వం అనుకుందనుకో, వాళ్ళ కోసం భూతద్దం పెట్టి ఎదుగుతుంది. అదే డబ్బులు ఉన్న వాళ్ళ కోసం అనుకోండి, ఏం చేస్తుంది? ఎటకక్కర్ల భూతద్దం పెట్టి డైరెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. అయినా కానీ చర్యలు తీసుకొని పరిస్థితి ఉంటుంది. ఏదైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటాయి తప్పితే ఇట్లాంటివన్నీ వేరేగా ఏమీ ఉండవు. డబ్బులు ఒక్కటే ఉండటం కాదు, రాజకీయ నాయకులతో పరిచయాలు ఉండాలి, అధికారులతో పరిచయాలు ఉండాలి, ఆ పనులన్నీ చేసుకోగలగాలి. అవన్నీ అయితే అంతా జరుగుతుంటుంది. అందుకోసం మనం చూడాల్సింది ఏంటి అంటే, చట్టం ముందు అందరూ సమానులే అనే ఒక విషయం రాజ్యాంగంలో రాసి ఉన్నది, నేను మీరు చెప్పేది కాదు. దాన్ని అనుసరించి, దాన్ని శిరసావహించి అందరి మీద ఒకే రకంగా చర్యలు తీసుకుంటే అందరికీ సంతోషమే. కానీ తీసుకోవట్లేదు కదా, అదే మన బాధ. అందుకే మోహన్ బాబు గారు అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అయితే ఏముంది, తిరిగి వస్తారు తెల్లారికో 3వ రోజుకో అని మనం చాలా ఈజీగా చెప్పగలుగుతున్నాం. అసలు అంటే చట్టం ఎంత అబ్యూజ్ అవుతుందో చూడండి. చట్టం అంటే అసలు ఎంత చులకనైపోయిందో చూడండి. దేవుడికి కూడా దడవని వాడు చట్టానికి దడవాలి లెక్క అయితే.
ఏంటి పరిస్థితి చెప్పండి? అవును. అందుకని మనం ఎంత మాట్లాడుకున్నా, మనం ఎంత ఘోషించినా, ఎంత ఆక్రోశించినా డబ్బులు పనిచేసే దగ్గర డబ్బులు పనిచేస్తాయి. చట్టాలను అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, చట్టాలను నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఓకే. ఎవరు గెలుస్తారు అంటే కొన్నిసార్లు చట్టాన్ని నమ్ముకున్న వాళ్ళు గెలవచ్చు, చట్టాన్ని అమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కొనుక్కోగలిగిన వాళ్ళు, అమ్ముకోగలిగిన వాళ్ళు ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు. మనము వేచి చూడటమే. ఓకే. కానీ అక్కడక్కడైనా సరే మంచి అధికారులు ఉంటారు, మంచి జడ్జిలు ఉంటారు, మంచి పోలీసులు ఉంటారు. మనం ఆశాభావంతో ఉండటం తప్పితే చేయగలిగేది ఏమీ లేదు. మేడం, ఇప్పుడు ఈ అరెస్ట్ల వల్ల అంటే ఒకవేళ అయితే గనక ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏమన్నా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? నెగిటివ్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా, పాజిటివ్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి? మీ ఒపీనియన్? అంటే ఇప్పుడు మోహన్ బాబు గారు ఏ పరిస్థితుల్లో చేసినప్పటికీ కూడా ఒక రిపోర్టర్ తల పగలటం అయితే వాస్తవం. అది ప్రపంచం మొత్తానికి అది ఓపెన్ గా జరిగింది కాబట్టి, అదే ఆయన ఇంట్లో ఆయన హాల్లో జరిగింది అనుకోండి, సాక్ష్యం ఉండదు. ఒకవేళ సీసీ ఫుటేజ్ ఉన్నా కానీ ఆయన ఇంట్లో సీసీ ఫుటేజ్ కాబట్టి వాళ్ళు మాయం కూడా చేయొచ్చు. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏమీ జరిగే అవకాశం లేకుండా అదృష్టము దురదృష్టము బయట జరిగింది. ఈ బయట జరిగినప్పుడు ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. దీనికి పెద్ద సాక్ష్యాధారాలతో పని లేదు. కాకపోతే ఒకటే, మోహన్ బాబు గారి దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం ఏంటి అంటే ఒకటే, ఆయన ఇంట్లో జరిగిన గొడవల దృష్ట్యా, ఆ చికాకుల దృష్ట్యా ఆయన మనసు సరిగా లేదు కాబట్టి ఆయన ఆ విధమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకి మతిస్థిమితం కోల్పోయారు, సంయమనం కోల్పోయారు కాబట్టి అలా జరిగింది అని చెప్పి ఏ డాక్టర్ తోటో ఒక మతిస్థిమితం లేనట్లుగా ఒక సర్టిఫికెట్ తెచ్చారనుకోండి, మోహన్ బాబు గారి మీద కేసే ఉండదు. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారిది ఫార్ములా 1 రేస్ కేసు. దానిలో మొత్తానికి రంధ్రాన్ని చేసి కొండని తవ్వి ఎలుకనైతే పట్టారు వీళ్ళు. మరి వాళ్ళ పొలిటికల్ డీలింగ్స్ ఎట్లా ఉన్నాయో, వాళ్ళ లోపల అంతర్గతంగా వాళ్ళకి ఏమి డీల్స్ నడుస్తున్నాయో మనకు తెలియదు. అస్సలు ఈ రోజు ప్రపంచంలో నమ్మకూడని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయ నాయకులే. అసలు వాళ్ళ మీద మనకి పూర్తి ఆశ, హోప్ అంటాం కదా, ఆశ మొత్తం పోయింది. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎప్పుడు ప్రభుత్వాలు కూలిపోతాయో తెలియదు. ప్రజలు అమాయకంగా వెళ్ళి ఓటేయడం వరకే. మనం ఓటేసి గెలిపించుకున్న ప్రభుత్వం ఉంటుందో ఉండదో తెలియదు. ఇదివరకు పూర్తి మెజారిటీ ఉంటే 5 ఏళ్ళు ఉంటుందన్న నమ్మకం ఉంది. ఇవాళ ఎన్ని ప్రభుత్వాలు కూలిపోయినాయి గత 5 సంవత్సరాల్లో? గెలిచిన ప్రభుత్వాలు ఎన్ని కూలిపోయినాయి? మరి ఏంటి ఇంకా? అది ఏదైనా జరగవచ్చు. రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు రేవంత్ రెడ్డి గారు దలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా లాబీలు జరిగి లోపల్లో ఏదైనా జరిగితే కేసు లేదు, ఏమీ లేదు. అందుకని వేచి చూడాల్సిందే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.